నంబూర్ ఇది వయా అమరావతి. ఇది ప్రైవేట్ గా ఉన్నది మాత్రం ఇరుపల్లి ఏరియా. ఇది ఒక మండల కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు బోర్డర్ గా ఉన్నటువంటి ఒక పాయింట్ ఇది. చాలా మంది ఇది ఎర్రబాలెం అని మంగళగిరి దగ్గర ఉన్నటువంటి విలేజ్ తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఈ సబ్జెక్ట్ ఇది ఈ ప్రదేశం నుంచి ఒక కొత్త రైల్వే లైన్ ని ప్రపోజ్ చేయడం జరిగింది గత కొంతకాలం క్రితం. దీనికి సంబంధించినటువంటి యొక్క సర్వే కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి కొన్ని కారణాల వల్ల పక్కకు పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్స్ అనేటువంటివి కూడా పూర్తి స్థాయిలో పక్కకి వెళ్ళిపోయాయి. అయితే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి యొక్క వర్క్స్ స్పీడప్ అందుకోవడం జరిగింది. ప్లస్ దీనికి ఉన్నటువంటి ఇంకొక కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ అమరావతి అనేటువంటి యొక్క రాజధానిగా ఉన్న అంశం కారణంగా దీనికి సంబంధించిన రైల్వే వర్క్స్ ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తూ తీసుకుంటున్నటువంటి చర్య ఇది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నటువంటిది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. దీన్ని చూసినట్లయితే ఈ ఇరుపాలెం, అమరావతి, నంబూరు ఈ రైల్వే లైన్ యొక్క మొత్తం లెంత్ తర్వాత స్టేషన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇరుపాలెం నుంచి నంబూరు మధ్యలో సుమారుగా ఒక 9 రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి. ఇరుపాలెంని నంబూరుని పక్కకు పెట్టినట్లయితే మధ్యలో పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, విరబాను, అమరావతి, కురావూరు, నంబూరు ఇవి ఉన్నటువంటి యొక్క స్టేషన్స్. ఆల్రెడీ నంబూరులో రైల్వే స్టేషన్ ఉంది. ఇది విజయవాడ నుంచి మంగళగిరి మీదుగా గుంటూరు వెళ్ళేటువంటి రైల్వే లైన్ లో నంబూరు అనేటువంటి స్టేషన్ ఉంది. తర్వాత ఆల్రెడీ ఇరుపాలెంలో స్టేషన్ ఉంది. ఇప్పుడు పెద్దాపురం, చెన్నరావుపాలెం, గుట్టుముక్కల, పరిటాల వచ్చేసేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాయి. జియోగ్రాఫికల్ గా పెద్దాపురం అనేటువంటి పాయింట్ ఏదైతే ఉన్నది కృష్ణా జిల్లాలో ఉంది. ఇరుపాలెం ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణకు బోర్డర్ ఏరియా, చిట్ట చివరి గ్రామము మరియు ఇది ఈ తెలంగాణ ఉన్నటువంటి చివరి రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఈ కొత్తపేట, ఈ పరిటాల అనేటువంటి ప్రదేశం దగ్గర కృష్ణానదిని దాటుతుంది. కృష్ణానది మీద సుమారు 3 కిలోమీటర్ల వెడల్పుతో ఒక బ్రిడ్జ్ కూడా నిర్మించాల్సి వస్తుంది పరిటాల దాటిన తర్వాత. ఈ కొత్తపేట తర్వాత వడ్డమాను, అమరావతి, తాటికొండ, కొప్పురావూరు, నంబూరు ఈ ప్లేసెస్ అన్ని కూడా ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భాగాలు. దీనికి సంబంధించినటువంటి మొత్తం లెంత్ ఇరుపాలెం నుంచి నంబూరు వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ వేయాల్సి వస్తే ఉండేటువంటి లెంత్ ఎంత అంటే 56.53 కిలోమీటర్లు, అంటే 56.5 కిలోమీటర్ల లెంత్ తో ఈ రైల్వే లైన్ వేయబడిపోతుంది. దీనికి సంబంధించి 450 హెక్టార్ల భూమి, అంటే సుమారుగా 1000 ఎకరాల భూమి దాకా సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం దీనికి అయ్యేటువంటి ఖర్చు అంటే ఈ రైల్వే నిర్మాణానికి ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, తర్వాత ఇతరత్ర కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అంశం ప్రకారం చూస్తే 2600 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని ఒక అంచనా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి నివేదిక డిపిఆర్లు ఇట్లాంటివన్నీ కొంత రెడీ అయ్యి ఉన్నప్పటికీ, సర్వే లాంటివి జరిగి ఉన్నప్పటికీ దీనికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటిది మాత్రం స్టార్ట్ కాలేదు, అంటే భూసేకరణ అనేది జరగట్లేదు. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ యొక్క విజ్ఞప్తి మేరకు ఈ వర్క్స్ చాలా స్పీడప్ గా జరుగుతున్నాయి. కాబట్టి త్వరలో ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇష్యూ చేసేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే 3A, 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేటువంటివి అతి కొద్ది రోజుల్లో ఈ ప్రదేశానికి సంబంధించి రాబోతున్నాయి అనేది ఒక వార్త. దీనికి సంబంధించినటువంటి రూట్ ని పరిశీలన చేసినట్లయితే ఈ రూట్ ఇక్కడ ఇదంతా కూడా ఈ బాక్స్ లో ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా, ఈ పై భాగం అంతా కూడా ఖమ్మం జిల్లా, ఇది తెలంగాణ ప్రాంతం సంబంధించింది. ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లాలోని ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురం ఈ రూట్ మీదుగా ఇక్కడ ఈ పరిటాల కంచికిచర్లకు దూరంగా ఉండేటువంటి భాగం, ఈ పరిటాల దగ్గర నుంచి ఇది ఇక్కడ కృష్ణానదిని దాటుకొని డైరెక్ట్ గా ఈ అమరావతికి దగ్గరలో ప్రదేశంలో నుంచి వచ్చి ఇక్కడ నంబూరు స్టేషన్ దగ్గర ఈ లైన్ కలపాలి అనేటువంటిది దీనికి ఉన్నటువంటి ప్రపోజల్. ఈ రైల్వే లైన్ వల్ల కొంతవరకు నందిగామ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత ఇటు ఈ కంచికిచర్లకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఒక కనెక్టివిటీ అనేటువంటిది, రైల్ కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడబోతుంది. సో దీనివల్ల కొంత ఫైనాన్షియల్ గా ఈ ఏరియా డెవలప్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ లైన్ కి సంబంధించిన కొంత డీటెయిల్ గా చూసినట్లయితే ఇది
ప్రజెంట్ ఉన్నటువంటి ఎరుపాలెం రైల్వే స్టేషన్. ఈ ఎరుపాలెం రైల్వే స్టేషన్ నుంచి ఇది ఊరు నుంచి దాటేసేసి ఏపీలోకి ఎంటర్ అవుతుంది. ఏపీలో వచ్చేటువంటి మొదటి ఊరు ఇది పెద్దాపురం. ఆల్రెడీ ఈ అల్లూరు పెద్దాపురం ఈ రూట్లో ఎరుపాలెం మీదుగా మధుర వరకు కూడా రోడ్వే ఉంది. తర్వాత ఇదే రూట్లో ఎక్కువగా కొన్ని జమలాపురంకి సంబంధించినటువంటి ప్రముఖ క్షేత్రమైనటువంటి జమలాపురానికి కొన్ని బస్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కృష్ణా జిల్లా పరిధిలో నుంచి కొన్ని బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఈ రైల్వే లైన్ వల్ల ఈ రకమైనటువంటి రిలీజియస్ టూరిజం కూడా ఎక్కువ అవుతుంది, కనెక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఈ ఎరుపాలెం తర్వాత పెద్దాపురం నుంచి అల్లూరుకి కొద్దిగా దూరంగా ఉంటూ ఇక్కడ నుండి ఇది ఈ చెన్నారావుపాలెం నుంచి నరసింహారావుపాలెం ఈ భాగాల నుంచి కంచికచెర్ల ఈ గొట్టుముక్కల ప్రదేశం, ఈ గొట్టుముక్కలలో స్టేషన్ వస్తుంది, చెన్నారావుపాలెంలో స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ హైవే అయినటువంటి ఈ NH65 హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేని ఇది సుమారుగా పరిటాల విలేజ్కి సమీపంలో ఇది క్రాస్ చేస్తుంది. ఈ రకమైనటువంటి ఈ లైన్ అనేటువంటిది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే చూపించబడబోతోంది, అంతేగాని కరెక్ట్గా సర్వే చేసినటువంటి లైన్ గా నేను చెప్పడం లేదు. దీని తర్వాత ఇది కొన్ని కారణాల వల్ల అంటే సాయిల్ యొక్క కండిషన్ ని బేస్ చేసుకొని కొన్ని సందర్భాల్లో అలైన్మెంట్ మార్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నటువంటిది కేవలం ఒక రఫ్ ఐడియా మాత్రమే. ఇది ఈ పరిటాల తర్వాత కృష్ణా రివర్ని దాటుకుంటూ ఈ చిలుకూరు, దాములూరు, ఈ కొత్తపేట సమీపంలో నుంచి దాటేసేసి ఇది గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఈ గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ వడ్డమాన్లో ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ వడ్డమాన్ దాటిన తర్వాత ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఈ తుళ్ళూరు ఇదంతా కూడా ఇది సీడ్ యాక్సెస్ రోడ్డుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా వెలగపూడి ఈ భాగం అంతా కూడా ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి లొకేషన్. ఇది మనం అనుకునేటువంటి అమరావతి అవుతుంది. ఈ అమరలింగేశ్వరుడు ఉన్నటువంటి సత్తెనపల్లి దగ్గర ఉన్న అమరావతి కాకుండా ఉన్నటువంటి ఈ క్యాపిటల్ సిటీ అమరావతి. ఈ అమరావతి అనేటువంటి భాగంతో ఉన్నటువంటి దీనిలో ఈ నియర్ బై ఏరియాలో ఎక్కడో ఒక చోట ఈ పెద్ద పరిమి, నెక్కల్లు, ఈ అనంతవరం ఈ ప్రదేశాలుగా కనిపిస్తున్నటువంటి ఈ భాగాలలో ఎక్కడో ఒక చోట రైల్వే స్టేషన్ వచ్చేందుకు అవకాశం ఉంది. దీనికి గల కారణం ఏమిటి అంటే ఇది అమరావతిని పేరుతో ఉన్నప్పటికీ అమరావతి ఊరులోకి వచ్చేందుకు అవకాశం తక్కువ. ఆల్రెడీ ఈ ల్యాండ్స్ అన్ని కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలోకి రైల్వే లైన్ అనేటువంటిది రావడం కొంతవరకు కష్టంగా ఉంటుంది. సో ఈ అమరావతి పేరుతో ఈ ప్రెమిసెస్ లో ఏదో ఒక చోట అయితే అనంతవరం ఆరు నెక్కల్లు ఈ పెద్ద పరిమి ఈ ప్లేసెస్ లో ఎక్కడో ఒక చోట ఒక రైల్వే స్టేషన్ రావచ్చు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఈ తాటికొండ నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి స్టేషన్ ఇది కొప్పురావూరు. ఈ కొప్పురావూరు నుంచి నంబూరుకి ఈ రైల్వే లైన్ కలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైల్వే లైన్ విజయవాడ నుంచి మంగళగిరి నుంచి గుంటూరు వైపుగా వెళ్ళేటువంటి రైల్వే లైన్. ఈ లైన్లో ఇక్కడ కలపడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్. ఈ రైల్వే లైన్ అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్లానింగ్ ప్రకారం ఒక సింగిల్ లైన్ గా ఉంది. అయితే ఇది సింగిల్ లైన్ గా కాకుండా దీన్ని డబల్ లైన్ చేయాలి అనేటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ ముందుకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకి స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే కనుక జరిగినట్లయితే ఇక్కడ డబల్ లైన్ వేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ డబల్ లైన్ వల్ల కొంతవరకు కూడా ఇది బెంగళూరు వైపు వెళ్ళేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో టువర్డ్స్ విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ట్రైన్స్ ఇవి ఈ రూట్లోనే వయా గుంటూరు మీదుగా వెళుతుంటాయి. కాబట్టి ఏదైనా అవాంతరాలు ఎదురైనప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి వివరాలని నేను గతంలో ఉన్నటువంటి వీడియోలో కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టాపిక్ సంబంధించినటువంటి వివరాలు ఈ యూట్యూబ్ మనకు సంబంధించినటువంటి URL లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది ఈ URL లింక్ చెప్తున్నటువంటి అంశం ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అంశం. ఈ ఈనాడు పేపర్ ఇది ఇచ్చినటువంటి రైల్వే లైన్ ప్రపోజల్ గురించినటువంటి దాన్ని వివరించింది. దీని తర్వాత డబల్ లైన్ కావాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఈ పేపర్కి సంబంధించినటువంటి లింక్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.